హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈ బీర విత్తనాలు వేసేటప్పుడు ఆ విత్తనాలు ఏ విధంగా వేసుకుంటాము, ఈ చలికాలంలో ఏ విధంగా పండించాలో అప్పుడు ఒకసారి చెప్పాను కదండి. అదేవిధంగా మనం ఈ బీర తోట పెట్టి ఇప్పటికి 28 నుంచి 30 రోజులు అయిందండి. 28 రోజులు ఈ 30 రోజులు ఏదైతే ఉందో ఈ తోటని ఏ విధంగా పెంచుకున్నాము అంటే, మనం ఎర్లీ మార్నింగ్ రావటం, ఈ మంచు పడినప్పుడు ఆ మంచుని మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళతో దీన్ని మొత్తం గోరువెచ్చని నీళ్ళు అంటే ఏం లేదండి, మన ఫ్రెష్గా బోర్లోంచి పట్టిన వాటర్ సరిపోతాయి అనమాట. గోరువెచ్చని నీళ్ళు అంటే మళ్ళీ కాసి తీసుకొచ్చి మళ్ళీ సార్లు అదేం లేదండి. ఇదేంటంటే మనం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫ్రెష్ వాటర్ అంటే ఈ బోర్ వాటర్ అనమాట. ఈ బోర్ వాటర్ ఫ్రెష్గా తీసుకుని దాంట్లో ఏదైనా జీవామృతం కానీ, పంచగావ్య కానీ, లేదా ఏదైనా ఆవు మూత్రం కానీ కలుపుకోవటం. అదే కెమికల్ ఫార్మింగ్లో అనుకోండి, ఈ M45 కానీ లేకపోతే సాఫ్ కానీ, అంటే రకరకాల పొళ్ళు, అనేక రకాల, అంటే రోజు ఒకే మందు కాదండి. అంటే మన నీటి యొక్క pH వాల్యూ మారే విధంగా ఏదైనా కొద్దిగా కలుపుకొని మనం స్ప్రే చేసుకుంటే ఏమైందంటే ఈ మంచు మొత్తం కారిపోద్ది. అంటే ఈ మంచు మూలన ఏమైందంటే ఆ మంచు యొక్క జిడ్డు దాంట్లో అనేక రకాల దీనికి ఇబ్బందికరంగా ఉండిద్ది. ఆ మంచు జిడ్డు అనేది ఈ తీగ జాతి సహించదనమాట, అంటే దీనికి సరిపడదు. కాబట్టి మనం ఆ మంచుని ఈ నీటితో ఈ విధంగా దిగదూడ్చుకుంటాం. అంటే చూపిస్తాను ఏ విధంగా మనం చేసామనేది కూడా మీకు చూపిస్తాను దీంట్లో చూడండి. ఇకపోతే ఇది మొత్తం మనం వేసి కూడా 28 నుంచి 30 రోజులు అయిందండి. 28 నుంచి 30 రోజులు అంటే మనం ఇక్కడ 2-3 రోజుల్లో ఈ కాయ కోస్తాం. ఈ కాయ కోస్తాం కాబట్టి ఈ పడిన పిందె ఏదైతే ఉందో ఆ పిందెను మనం ఏ విధంగా కాపాడుకోవాలో సంబంధించి దీనికి మొత్తాన్ని కూడా ఏ విధంగా చేసుకుంటామని చూపిస్తాం అనమాట. ఒక్కో స్టేజ్లో ఒక్కో రకంగా చేసుకుంటామండి, అనేక రకాలుగా. అంటే ఒకే విధానంలో ఈ పింద పండటం అనేది ఆపుకోవడం అనేది కుదరదు. కాబట్టి ఏ స్టేజ్లో చేసిన పని ఆ స్టేజ్లో చేయాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు చిన్న చిన్న పింద మీద ఉంది, ఎక్కడన్నా కాయ అరకాయ తయారైందనమాట. ఇప్పుడు ఈ కాయను మనం పురుగు నాకుండా 2-3 రకాల గెర్రలు తయారు చేసుకోవచ్చు. అందులో మొదటిది, మనం బెల్లం పాకం బాగా కాసుకుని, అంటే బాగా అంటే 1 కేజీ బెల్లంలో 3 లీటర్ల నీళ్లు పోసుకుని పొయ్యి మీద కత్తి ఏంది కొంచెం జిగురుగా వచ్చే విధంగా పాకాన్ని తయారు చేసుకుని, తర్వాత దాన్ని తీసుకొచ్చి అక్కడక్కడ మూతలు పెట్టి ఆ మూతల్లో ఈ బెల్లం నీళ్లు పోసుకుంటాం. బెల్లం నీళ్లు పోసుకుని ఆ బెల్లంలో 1 లీటర్ నీటికి వచ్చి 5 ml మోనోక్రోటోఫాస్ కలుపుకుంటాం. అది ఒక విధానం. రెండోది, 5 కేజీలు తవుడు, 1 కేజీ బెల్లం. ఈ బెల్లాన్ని ఏం చేస్తాం, మళ్ళీ ప్రాసెస్ మామూలే. ఈ బెల్లాన్ని తీసుకెళ్ళి పాకం పడతాం. ఈ పాకం బట్టి ఆ పాకం నీళ్లు తీసుకొచ్చి ఈ తవుడు మీద పోస్తాం. ఈ తవుడు మీద పోసి 10 ml వచ్చేసి మనం మోనోక్రోటోఫాస్ కలుపుకుని ఆ తవుడు మొత్తాన్ని పిసుకుతాం అనమాట. అది మొత్తం కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఇకపోతే ఇదేం చేస్తాం, చేను మీద అక్కడక్కడ ఏం చేస్తామంటే ఎర్రలు పెట్టుకుంటే వెళ్తాం. ఎర్రలు పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఈ పొండేకొచ్చి ఆ ఎర్ర మీద వాలి ఏదైతే మనం పాయిజన్ వాటర్ ఉంటే ఆ పాయిజన్ వాటర్ తాగి చాలా వరకు దాని యొక్క ఉధృతి అనేది ఆగిద్ది అనమాట. ఇంకోటి, తవుడు ఉంది కదా, ఈ తవుడు ఏ విధంగా చేస్తాము, ఆ తవుడులో కూడా బెల్లం కలుపుకుని దాని మీద మోనోక్రోటోఫాస్ కలుపుకుని బాగా ముద్దలు చేసుకుని ఈ ముద్దల్ని చేను మీద అక్కడక్కడ వేసుకుంటూ వెళ్తాం. ఈ వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆకు కింద దాక్కుని ఉండేటువంటి పురుగు ఏదన్నా ఉంటే దీని యొక్క సువాసనకి వచ్చి దాన్ని నాకి అది చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడం జరిగినప్పుడు ఏమైందంటే ఇది పుట్టిన పిందను డ్యామేజ్ చేయడం కానీ, ఆ పింద ఏదైతే ఉందో అది దాన్ని కొరుకుతూ ఉండిద్ది. కొరికినప్పుడు ఏమైందంటే అది మొత్తం కూడా డ్యామేజ్ అయిపోద్ది. కాబట్టి ఏం చేస్తాము, ఈ బెల్లం పాకం తవుడు ఈ మోనోక్రోటోఫాస్ కలిపినప్పుడు ఆ పురుగుకి చాలా ఇష్టంగా ఉండిద్ది. అది మన చేను మీద అక్కడక్కడ వేసామనుకోండి, అది ఎక్కడున్నా కానీ వచ్చి నాగుతూ ఉండిద్ది అనమాట. ఈ విధంగా మనం దీన్ని చేసుకుంటా ఉంటే ఏమైందంటే మనకి ఎక్కువ డ్యామేజ్ అనేది జరగకుండా ఉండిద్ది. తద్వారా ఏమైందంటే మన క్రాప్ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉండిద్ది. ఇది మొత్తం ఏ విధంగా చేస్తాను మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, రండి. చూశారు కదండి, మనం ఉదయాన్నే ఇదే విధంగా వచ్చి ఆ నీటి యొక్క pH వాల్యూ మారే విధంగా ఏదో పొడి మందు కానీ లేకపోతే ఇంకోటి కానీ కలుపుకుని నీటిలో ఈ మంచుని ఈ విధంగా స్ప్రే చేసుకుని ఆ మంచు మొత్తం పోయే విధంగా మనం స్ప్రే చేసుకుంటా ఉండాలి. ఇలా స్ప్రే చేయడం వలన ఉపయోగం ఏంటంటే ఆ మొక్క ఏదైతే మంచు వల్ల ఇబ్బంది పడిద్దో ఆ ఇబ్బంది నుంచి కోలుకుని ఫ్రెష్ గా పెరగడానికి అవకాశం ఉండిద్ది. అదే విధంగా ఈ బీర మొక్క కానీ ఈ తీగ జాతి మొక్క ఏదైనా సరే తెగుళ్లు బారిన పడటం అనేది చాలా తక్కువ ఉండిద్దండి. ఇలా స్ప్రే చేసుకోవడం వలన ఇంకొక ఉపయోగం కూడా ఉందండి. ఏంటంటే పైరు అనేది 10 రోజులకు వచ్చేది మనకి 7 రోజులకే వచ్చింది. పెరుగుదల అనేది కూడా చాలా స్పీడ్గా ఉండిద్దండి.
విధానం వచ్చేసి ఎర్రలు ఏర్పాటు చేసుకోవటం అండి. ఈ ఎర్రలు ఏర్పాటు చేసుకోవడానికి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 3 లీటర్ల వాటర్కి 1 కేజీ బెల్లం తీసుకుని దాన్ని పలసగా పాకం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని ఆ దావనంలో ఒక 10 ml మోనోక్రోటోఫాస్ కలుపుకుని చేను మీద అక్కడక్కడ డబ్బాలు, ఏదైనా డబ్బాలు కానీ ఏదైనా మీకు అందుబాటులో అని ఏదైనా సరే పెట్టుకుని దాంట్లో ఈ ద్రావణాన్ని అక్కడక్కడ మనం కొంచెం కొంచెం పోసుకుంటూ వెళ్తే ఏమైందంటే ఈ పొండేగ అనేది వచ్చి దాన్ని తాగి చచ్చిపోవడం జరిగిద్ది అనమాట. ఈ పొండేగ ఉధృతి ఎప్పుడైతే ఆగిద్దో ఈ పండి కింద ఎక్కువ కాయ అవ్వడానికి అవకాశం ఉండిద్దని. అందుకనే మనం ఎప్పుడు కూడా బీర తోటలో ముందుగా పొండేగను అరికట్టుకోవాలి. ఇది ఇంకో విధానం అండి. ఇదేంటంటే మన తవుడిని అక్కడక్కడ మనం ముద్దలు కలిపి వేసుకుంటాము. ఈ ముద్దలు ఎలా తయారు చేసుకుంటాం అంటే చెప్పాను కదండి ఆల్రెడీ మీకు. అదే విధంగా పాకం పట్టుకొచ్చుకుంటాం మనం ఇంటికాడ నుంచి. తవుడు విధంగా పోసి మనకు ముద్ద అయ్యే విధంగా, అంటే మన చపాతీ పిండి కలుపుతాం చూసారా, అదే విధంగా ఇది ముద్ద అయ్యే విధంగా ఈ ముద్దలు చేసుకుని చేలో ఎక్కడైతే ఖాళీ ఉండిద్దో అక్కడక్కడ ఈ తవుడు ముద్దలు ఏదైతే ఉంది ఆ ముద్దలు వేసుకుంటూ వెళ్తాం అనమాట. తద్వారా ఏమైందంటే ఈ పురుగు అనేది, దాగి ఉన్న పురుగు అనేది వచ్చి దీన్ని నాకి చాలా వరకు కూడా పురుగు ఉధృతి అనేది అరికట్టబడిద్ది అనమాట. అందుకని ఈ విధానాన్ని మనం అనుసరించాలి. చూశారు కదండి, మనం ఈ విధంగా మొత్తం కూడా ఎర్రలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకుంటే ఏమైందంటే పండి కింద పడినట్టు మనకు దక్కిద్ది అనమాట. ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకోకపోతే ఆ పురుగు వచ్చేసి దాన్ని కొరకటం, లేదా ఆ పురుగు వచ్చేసి దాని గుడ్డ అక్కడ పెడతాం. ఇది మొత్తం కూడా ఏమైందంటే మెల్లిమెల్లి స్ప్రెడ్ అయిపోయి చేను ఒకసారి ఇడిచిపోద్ది. అంటే మనకి ఎక్కువ క్రాప్ అనేది రాదు, ఎక్కువ దిగుబడి మనం తీయలేం. కాబట్టి ఏంటంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ విధంగా తవుడుతో బెల్లంతో ఈ మోనోక్రోటోఫాస్ అనే కెమికల్ని కలిపి, ఈ పాయిజన్ని కలిపి మనం ముద్దలుగా చేలో ఎక్కడైతే ఖాళీ ఉండేది అక్కడ వేసుకుంటా వెళ్ళాలి అన్ని ప్రాంతాల్లో. అప్పుడేమైందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లద్ది పురుగు కానీ ఏదన్నా చిన్న అంటే పంటకి హాని చేసే కీటకాలు కానీ వచ్చేది నాకి చనిపోవడం జరిగిద్ది. తద్వారా ఏమైందంటే పంట బాగా ఆరోగ్యంగా పెరిగిద్ది అనమాట. ఇంకోటి పోతే ఇక్కడ మీరు ఇంకోటి గమనించారు, ఇక్కడ ఈ చేలో మొత్తంలో మనం ఈ చేను వేసేటప్పుడు ఊరిని బీరలు ఇత్తనాలటివే మీకు చూపించాం. తర్వాత ఏం చేశానంటే నేను బీరలు వేసిన తర్వాత 2వ రోజే మొత్తం కూడా అరటి పిల్లకి నాటిచ్చాను. ఎందుకు నాటిచ్చానంటే ఇన్ కేసు ఇది కనుక మనకు చేయి దాటిపోయి ఈ క్రాప్ అనేది మనకు రాకుండా ఏమైనా ఇబ్బంది అయితే ఆటోమేటిక్గా దీని వెంటనే ఇంకో పైరు మనకి అందుబాటులోకి రావాలి. ఒకవేళ 2 వచ్చినాయి అనుకోండి, దీని ఆదాయంతో ఈ పైరుని పెంచుకుంటాం. ఇదేంటి, ఇది దీర్ఘకాలికం అంటే ఎక్కువ కాలం అనమాట. దాదాపు 10 నెలల పాటు ఉండిద్ది అరటి తోట. ఈలోపు ఏమంటే దీని పెట్టుబడులకు కానీ దీని మరమ్మతులకు కానీ ఖర్చులకి వేరే చోట ఎత్తుక్కోకుండా ఉండటానికి ఈ పైరుతో వచ్చిన డబ్బులతో దీన్ని పెంచుకోవచ్చు. అంటే ఇది ఒక అవకాశం కింద అనమాట. అంటే ఏంటంటే అరటి తోట వేసినప్పుడు ఏంటంటే దాదాపు 4 నెలల వరకు కూడా ఈ చేను అనేది పెద్ద పెరగదు. ఈలోపు ఏంటంటే మనం ఒక క్రాప్ తీసుకోవచ్చు. ఈ 2 క్రాప్లు వస్తే ఏమైందంటే దీనిలో వచ్చిన ఆదాయంతో ఈ చేను పెంచుకోవడానికి మనకి ఆస్కారం ఉండిద్ది. కాబట్టి ఎవరైనా సరే ఒకే పంట మీద ఎప్పుడూ కూడా ఆధారపడమాకండి. ఒకే పంట మీద ఆధారపడితే ఏమైందంటే మనం ఎంతో కష్టపడి 2 నెలలు 3 నెలలు ఆ పంట పెంచుకుంటాం. ఆ పెంచుకున్న తర్వాత ఈ ప్రకృతి విపత్తుల మూలన ఇది నష్టం జరిగిందనుకోండి, మనం మళ్ళీ 3 నెలలు వెనక్కి వెళ్తాం. ఈ 3 నెలలు వెనక్కి వెళ్తే పక్కన పెడితే
ఒక నిరుసత్వం వచ్చేసి మనకి మళ్ళీ దాని మీద ఉండదన్నమాట. కాబట్టి ఏంటంటే ఒకే పంట మీద ఎప్పుడు కూడా రైతు అనేవాళ్ళు ఆధారపడమాకండి. దాని వెంటనే మనకి ఒకవేళ ఇది లాస్ అయిపోయినా సరే ఇంకో పంట వచ్చి మనకు కలపటము, లేకపోతే ఇది పోయినా సరే ఇంకో పంట ఉందలే అంటే ఉన్నట్టుండి చేను ఖాళీ అయ్యే విధంగా మాత్రం మీరు ఎప్పుడు కూడా ఒకే దాని మీద ఆధారపడి ఉండమాకండి. ఓకేనండి. నేను చెప్పిన విధంగా మీరు కనుక అనుసరించినట్టయితే ఈ వ్యవసాయం అనేది కొంచెం లాభసాటిగా ఉండడానికి ఆస్కారం ఉండిద్ది. మనం ఎన్ని చేసినా సరే నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, వాతావరణం మనకు అనుకూలంగా లేనిది ఏమి కూడా మనం చేయలేమన్నమాట. ఈ విధంగా మనం ఎర్రబెట్టుకుంటే ఏమైందంటే పండినట్టు మనకి దక్కడానికి ఆస్కారం ఉండిద్ది. ఈ విధంగా మీరు కూడా ఏర్పాటు చేసుకోండి. బీర తోటలు వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రకంగా ఏ విధంగా ఇది చేసినా ఆ విధంగా చేసుకోండి. ఇది మీకు చాలా ఉపయోగపడిద్దండి. చూశారు కదండి ఏ విధంగా ఇది మొత్తం కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను, ఏ విధంగా ఈ తోటను పెంచుకున్నాను. ఇంకా మనకు 4 రోజుల్లో మనకి ఈ బీరకాయ మొత్తం తెగిద్దండి. ఈ బీరకాయ మొత్తం తెగిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి కొంచెం పిందలుగా ఉన్నాయి. మొత్తం కూడా ఇప్పుడు దాకా మీకు చూపించాను కదా, అదే విధంగా తోట మొత్తం. ఇక 4 రోజులు లేదా 3 రోజుల్లో మనకి కాయ తెగిద్ది అనమాట. చూశారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి.